రమా, ఇదేమైనా బాగుందా? మనమంతా కడుపు నిండా మెక్కేమే, అక్కడ నీ ప్రియాతి ప్రియుడు ఆకలితో పడి ఉండాల్సిందేనా? నన్నేం చేయమన్నావే? నేనేమన్నా రమ్మన్నానా? అందరిలో అవమానపరచమన్నానా? అందులోనే అర్థమవుతుంది అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అవునమ్మా, చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి ఇక్కడ, ఏ ఒక్కరికైనా నీలాంటి అదృష్టం కలిగిందా? చూడు, ఇదంతా నిర్జన ప్రదేశం, కనీసం మంచినీళ్ళైనా దొరకవు. రమా చూడు, ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళు రమా, పాపం పస్తున్నాడు, వెళ్ళి ఆకలి తీర్చు. వెళ్ళు. ఎవరు నాయనాను? నేను ఆకలి తిందామని వచ్చాను. మీ పాట విన్నాక నా ఆకలి తీరిపోయింది స్వామి. స్వామి మీరెవరు? పాట విన్నావుగా, జీవితంలో దెబ్బతిన్నవాణ్ణి, భగ్న ప్రేమికుణ్ణి. రమా, ఏడోకు రమా. ఏనాడైతే నీ చేయి పట్టుకున్నాను ఆనాడే మన పెళ్లి జరిగిపోయింది. ఇది మన మొదటి రాత్రి, మన కలయిక జీవితాంతం మరుపురానిది. రమా ప్లీజ్ రమా, ఏడోకు. నువ్వు చేసిన పనికి ఏడవగా ఆమెను సంతోషించమంటావా? చేయి పట్టుకోగానే పెళ్లి అయిపోయిందట, తను ముట్టుకోగానే భర్త అయిపోయాడు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆపు! ప్రేమంటే కామం కాదు, అది అతి పవిత్రమైన. క్షమించాలి. మేము నువ్వేం మాట్లాడ, నువ్వు చెప్పు తల్లి. నా జీవితం వారికి అర్పించాను, పండినా ఎండినా వారితోనే. మేము త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నాం. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మేమిద్దరం భార్యాభర్తలు. ఆ మాటే మీ జీవితానికి బాట కావాలి. 10 మందిలో పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. కళ్యాణమస్తు. నీ పేరు నాయన? చంద్రమండి. మా వాడి పేరు చంద్రం అయినా చంద్రుడిలాగా 27 భార్యలు కట్టుకుని పైలా పచ్చిగా తిరిగే రకం మాత్రం కాదు. పరాయాల వాళ్ళంటే తలెత్తి చూడ్డారు. అన్నీ నా గుణాలే. బావగారు, మాకు అన్ని విషయాలు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. మీరు కోరుకున్నట్టే 10,000 రూపాయలు అడ్వాన్స్. అమ్మా ఎక్కడున్నావు? అదేమిట్రా కనిపించడల్లే నీకంటే ఎదురుగానే. చెల్లె, ఇదేనా అమ్మా నీ తెలివి? ఎక్కడున్నావని అడిగితే అమ్మ చదివే భారతంలో ఏ ఘట్టంలో ఉంది అని. అదా కుంతీకరణ సంవాదరా. రసవత్తరమైన ఘట్టమే. కానీ అమ్మా, నాకు వచ్చిన డౌట్. ఏమిటయ్యా? కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని కోరి అతని వల్ల బిడ్డలు కనడం తప్పే బాబు. తెలిసి తెలియని వయసులో మంత్ర ప్రభావం పరీక్షించడం కోసమని తొందరపడింది. దానికి ఫలితంగా కర్ణుణ్ణి కన్నది. కానీ ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోలేక, కన్న మమకారాన్ని చంపుకోలేక జీవితాంతో యమయాతను అనుభవించింది. అలాంటి స్థితి ఏ స్త్రీకి రాకూడదయ్యా. పోస్ట్ వచ్చింది. పోస్ట్ అమ్మా, ఉత్తరం మీకు. ఎవరమ్మా? నేను చదువుతాను మేడం. అన్నయ్య, పర్సనల్ లెటర్. ఏం పర్వాలేదు. రాశారా? ఏం లేదమ్మా. ఏం రాశారన్నయ్య? ఏం లేదు, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. రామాచంద్రంలో ప్రేమించుకున్నారు, వెంటనే పెళ్లి చేయండి. ఎవడే వీడు? ఎవడు?
వంశ గౌరవానికి మచ్చ రాకూడదనే తాపత్రయమే నన్నింత కఠినంగా ప్రవర్తించేటట్టు చేసిందండి. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు ఏంటి లాభం అని చెప్పు. కాలేజీకి కొంటే అమ్మాయిలు కావాలని గొడవ చేసి నా ఫోటోలు తీసి ఇక్కడికి పంపించాలన్నయ్య. అంతేగాని నీకు ఇష్టం లేదన్నమాట. ఏమ్మా, నువ్వు అతన్ని ప్రేమించావా లేదా? ఓహో, మౌనం అర్ధాంగీకారమా? చూడమ్మా, మీ ఇద్దరూ ఫోటోల్లో కలిసి ఉండడం కాదు, జీవితంలో కలిసి ఉండాలి. సరేలే, చంద్రాన్ని ఇక్కడ పిలిపించి అమ్మను ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి గ్రాండ్ గా చేస్తాను. ఓకే? అమ్మ ఒప్పుకుంటుందో లేదో. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. సరేనా? అన్నయ్య, అమ్మా, పెళ్ళినేసరికి ఎంత పెళ్లికలు వచ్చింది మా చెల్లమ్మకి. రమ చంద్రములు ప్రేమించుకున్నారు, వెంటనే పెళ్లి చేయండి. ఇట్లు ఆకాశే రామ. ఏమేవ్ పార్వతి, పార్వతి, ఏమేవ్? ఏమేవ్? లోపల పనిలో ఉంటే ఏమిటండి మీ పిల్లి కూతలు? పిల్ల కూతురు కాదే, నీ కుమారుడు పిల్ల కూతురు విన్నావా? ఏమండి, ఏం చేశాడు? ఎవరితో దారిని పోయే కుమారుని, అంటే కుమారుడు కాదు మహమ్మారిని ప్రేమించాడు. ఇదికో ఎవరండి అమ్మాయి? అది నీ కుమారరత్నాన్ని అడగవలసిన ప్రశ్న. వదిన చాలా అందంగా ఉందమ్మా. ఇది ఎవరితో ఎవరో తెలియకుండా వదిలేకపోతుంది. అబ్బాయి ఎన్నుకున్నాడంటే తప్పకుండా మంచిదే అవుతుందండి. ఏమన్నా నువ్వు చెప్పేది? కొనే ముందు కళ్ళని, పెళ్ళాడే ముందు చెవుల్ని ఉపయోగించుకోవాలనే సంగతి మన కులకుండా తెలుస్తుంది. వాడేం పసిపిల్లాడు కాదు, మీకంటే చాలా తెలివైన వాడు. ఆ అమ్మాయి సంగతి అంతా తెలుసుకునే ఉంటాడండి. అంటే నువ్వు అనేది ఈ మహమ్మారి కోసం 50,000 రూపాయల కట్నం, 10 ఎకరాల మాగాని, మహాలక్ష్మి లాంటి కోడల్ని వదులుకోవాలంటావా? వదులుకోమని నేనేం చెప్పడం లేదు, కానీ ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని నమ్ముకొని అనవసరంగా తొందరపడద్దు అంటున్నానండి. నా మాట కూడా విను. హరి మీద గిరిపడ్డా, గిరి మీద హరిపడ్డా, వాడు నేను గీసిన గీటు దాటకూడదు, నేను వాళ్ళకి ఇచ్చిన మాట పోకూడదు, అంతే. ఏంటంటే అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకున్నారా? చూడటానికి బలి తిరగలా ఉన్నా. నీకు కూడా చిలక నుంచి పెళ్లి చేస్తాను, కొలుకు గోరింకలేదు. ఏడలా గబ్బిలో సిగ్గుపడిపోతున్నావు? ఏయ్, ఆ మొక్కటికి చెవిట్లో పెట్టు. ఏమిటో ఇది, అడ్రస్ లేని ఉత్తరంలో అలా అద్దెగా అలవాటు కూర్చున్నావు. అని 3 రోజుల నుండి నువ్వు కాలేజీకి రాకపోతే కాలేజ్ కళే పోయింది. నాకు చెప్పకుండా ఏ హాస్పిటల్లోనన్నా అడ్మిట్ అయ్యావేమోనని దిగులు పడ్డాను. సో పైకి కనిపించే గర్భేమీ లేదు. ప్రేమ జ్వరం లాంటిదేమైనా? శని, మునిగిపోతున్న దాని మీద రాళ్ళు రువ్వకే. అబ్బా, ఏమిటమ్మా అంత కొంప మునిగిపోయేది? ఎవరు ఆకాశరావున ఉత్తరం రాసి చంద్రం నేను ఉన్న ఫోటో పంపించాడు. గుడ్, ఎంత అదృష్టం. నాకే గాని ఇలాంటి ఉత్తరం వచ్చుంటే ఎగిరి గంతేసేదాన్ని. ఏం చేయను, నాకు అదృష్టం లేదు. చూడమ్మా, ఇలాంటి ప్రేమలు ముసుగు చాటులో ఉండటం మంచిది కాదు. ముందుకు దూకి 3 ముళ్ళతో ముడిపడితేనే అందం, ఆనందం. సరే గాని ఫోటో వచ్చిన తర్వాత ఏమైంది? ఏమవుతుంది? అమ్మ రెచ్చిపోయింది, నా చెంప వాచిపోయింది. ఐఎమ్ వెరీ సారీ రమా. ఇక మీద కాలేజీకి వెళ్ళొద్దని నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అరే, ఇలాంటి రియాక్షన్ వస్తుందనుకుంటే నేను అసలు పంపేదాన్నే కాదు. అంటే ఆ ఆకాశరామన్న నువ్వేనమాట? అవును రమ్మా, మీ అమ్మగారికి తెలిస్తే నీ ప్రేమ ఫలిస్తుందని, పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నాను. ఐఎమ్ సారీ రమ్మా, వెరీ వెరీ సారీ. రమా, గుడ్, నా ఉత్తరానికి ఫలితం ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సారీలన్నింటినీ విత్డ్రా చేసుకుంటున్నాను. రమా, రమా, నీ బ్రెడ్ విరిగి బటర్లో పడింది. అది జామ్ కాక ముందుగానే పద. కమ్ ఆన్ డియర్. మేము కూడా ఇక్కడే ఉన్నాం. హలో. హలో. ఏమిటో ఇది, పల్లెటూరు నవ్వధులాగా అలా సిగ్గుపడిపోతున్నావు. ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగైనా మర్యాద చేయటం? కూర్చోండి.